వసుధా కసూల్ మనస్తత్వం. ఎప్పుడూ చురుకుగా ఉండే మనసు మీది. మీకు ఏ విషయం మీద అయినా దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనే తపన మీలో అధికంగా ఉంటాయి. మిగిలిన వారికి సాధ్యం కాని పనులను మీరు చేయాలని చూస్తుంటారు. మీ ఆలోచన విధానం కూడా మిగతా వారికంటే కొంత భిన్నంగా ఉంటుంది. మీరు ఏదైనా సమస్యకు పరిష్కారం వెతకంలో చురుకుగా ప్రవర్తిస్తారు. అలాగే అందరికంటే ముందు పరిష్కారం కనుక్కుంటారు. కొన్నిసార్లు మీలో ఉన్న ఈ తొందరపాటు కారణంగా నవ్వుల పాలు అవుతారు. మీకు బిడియం ఎక్కువగా ఉంటుంది. సరైన పరిచయం లేకుండా మీరు ఎవరితోనూ స్వేచ్ఛగా మాట్లాడరు. మీకు స్టేజీ ఫియర్ అధికంగా ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు విపరీతంగా మాట్లాడినప్పటికీ స్టేజీ ఎక్కి ఉపన్యాసం చెప్పాలంటే మీ మాట తడబడుతుంది. మీ మాటలో హాస్యధోరణి అధికంగా ఉంటుంది. మీ మాటలను వినటానికి చాలామంది ఇష్టపడతారు. మీరు ఏ పని అయినా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. ఒక సమస్య గురించి వివిధ రకాల కోణాల్లో ఆలోచిస్తారు కాబట్టి మీ దగ్గరకు వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చాలామంది నమ్ముతారు. ఏ విషయం గురించి అయినా మీరు ఎక్కువ సమాచారం సేకరిస్తారు. అలాగే మీకు జనరల్ నాలెడ్జ్ బాగా ఉంటుంది. ఉన్నతమైన కోరికలు, ఆలోచనలు ఉంటాయి. ఎల్లప్పుడూ సుఖవంతమైన జీవితం కావాలని కోరుకుంటారు. అలా జీవించటానికి సరిపడా డబ్బు సంపాదన గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు ఏ పనిలో అయినా అనుకున్న ఫలితం వచ్చేదాకా శ్రమిస్తారు. మీకు తెలివితేటలు, అర్థం చేసుకునే స్వభావం అధికంగా ఉంటుంది. వసుధా కసూల్ ఇష్టాలు. ఆరోగ్యకరమైన ఆహారం, ప్రతిదానిని ఒక పద్ధతి ప్రకారం చేయటం, పరిశుభ్రత, విషయ సేకరణ, ఆరోగ్య విషయంలో శ్రద్ధ. వసుధా కసూల్ అయిష్టాలు. అనారోగ్యం, అలసత్వం, అనైతికత, దీనత్వం, అస్థిరత. వసుధా కసూల్ ఆర్థిక స్థితి. మీ ఆర్థిక స్థితి కూడా అలాగే ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కొన్ని అనాలోచిత ఖర్చుల కారణంగా ఇబ్బందులు పడే అవకాశముంటుంది. డబ్బు విషయంలో చాలా సందర్భాల్లో ఆచి తూచి అడుగేస్తారు. కొన్నిసార్లు మాత్రం చాలా అమాయకంగా నమ్మి మోసపోతారు. మధ్య వయస్సు నుంచి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. షేర్ మార్కెట్, బాండ్స్ తదితర పెట్టుబడుల కారణంగా స్థిరాస్తుల కారణంగా లాభాలుంటాయి. కానీ పెట్టుబడుల విషయంలో స్వంత నిర్ణయాలు అంతగా లాభించవు. అలాగే వారసత్వ ఆస్తి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. వసుధా కసూల్ వివాహం. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా మీ ఒంటికి పడవు. ఎదుటి వారిలో తప్పులు ఎంచే స్వభావం కారణంగా ప్రేమలో విడిపోవటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు వెళ్లే సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వివాహ విషయంలో మీరు ఒత్తిడిని ఇష్టపడరు. దాని కారణంగా కొన్నిసార్లు వివాహ విషయంలో విముఖత చూపుతారు. అయితే పెళ్లయ్యాక మాత్రం మీకు ఇల్లే స్వర్గంలా కనిపిస్తుంది. సంతానం తక్కువగా ఉంటుంది, కానీ మీ పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వివాహ విషయంలో మీరు అందంతో పాటు తెలివితేటలు ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటారు. దాని అలాగే మీరు మీ ప్రేమను సరిగా వ్యక్తపరచలేరు. దాని కారణంగా మీరు మీ జీవిత భాగస్వామిని ఇష్టపడినప్పటికీ వారు దానిని అర్థం చేసుకోరు. మీరు మీ జీవిత భాగస్వామి చెప్పింది వినకపోవటం, అలాగే వారు ఏం చేసినా మీరు మెచ్చుకోకపోవటం వలన మీ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు మనస్పర్ధలు వచ్చే అవకాశముంటుంది. మీకు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పిల్లలు ఉంటారు. మీరు మీ పిల్లల భవిష్యత్తు కొరకు బాగా కష్టపడతారు. అయితే మీ ప్రేమను వారిపై బహిర్గతంగా చూపించుకోలేరు.